తెలుగు రాజ్యం ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. ఈవేళ మనతో సినీ దర్శకులు సుందర్ సూర్య గారు ఉన్నారు. సుందర్ సూర్య గారి గురించి వారి మాటల్లో మనం వినే ముందు వారు తీసినటువంటి ఒక సినిమా సరిగ్గా ఈవేళ విడుదలైంది, మే 25. అది యాదృచ్ఛికమా లేకపోతే దైవ సంకల్పమా తెలియదు, కానీ ఈవేళే వారిని స్టూడియోకి ఆహ్వానించడం, ఈవేళే మా సినిమా విడుదలైన తేదీని వారు చెప్పడం ఇందాక నాకు కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది. అమ్మమ్మ గారి ఇల్లు సినిమాతో అందరినీ అలరించినటువంటి దర్శకులు సుందర్ సూర్య గారు. నమస్కారం సుందర్ సూర్య గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఏంటి? సూపర్. చాలా కొన్ని సంవత్సరాల తర్వాత కుదిరింది. ఏంటి అమ్మమ్మ గారి ఇల్లు ప్రయాణం ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది? ఎలా సాగింది? చాలా బాగా జరిగిందండి. సాగడం అంటే అదే మీరు ప్రాసెస్ అంటున్నారు కాబట్టి చాలా బాగా జరిగింది. ఓ ఫ్యామిలీ ఎమోషన్ సినిమా అది. నా ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ అది. నాకైతే 99% జాబ్ సాటిస్ఫాక్షన్ ఉందండి. అంటే ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కానీ వేరే ఎక్కడ కూడా కొంతమంది ప్రొడ్యూసర్ ఎలా చేయాలని చెప్తారు కదా, అసలు నాకు ఒత్తిడి అసలు కంప్లీట్ చెప్తాను కదా, డెబ్యూ డైరెక్టర్గా నాకు 100% జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది అసలు, అందులో నో డౌట్. అందులో సుమిత్ర గారిని ఎంపిక చేసుకోవాలన్న ఆలోచన ఎవరిది? టీం అండి. టీం యాక్చువల్గా ప్రొడ్యూసర్ నేను అనుకున్నాం, వేరే వేరే క్యాస్టింగ్ అనుకున్నాం అండి. యాక్చువల్గా వేరే అనుకున్నాం కూడా, డేట్లు దొరక్క ప్లస్ వేరే ఆర్టిస్టులు అనుకున్నాను. ఆప్షన్ ఉంటాయి కదా డెఫినెట్గా ఏ సినిమాకి. ఎవరిని అనుకున్నారు? అంటే చాలా పెద్దవాళ్ళు అనుకున్నాం, పేర్లు చెప్తే బాగా పర్వాలేదు, ఇప్పుడు చెప్పచ్చు, ఇప్పుడు మాట్లాడుకోవచ్చు. అంటే లక్ష్మి గారిని అనుకున్నాం యాక్చువల్గా. లక్ష్మి గారిని అనుకున్నాం. ఆవిడ చెన్నైలో ఉంటారు. ఆవిడ చేస్తున్నారు. ఆవిడ సైడ్ నుంచి ప్రాబ్లం లేదు, కానీ కట్ చెప్పారు. స్టోరీ మెయిల్లో పంపించాను. ఆవిడ చదివారు, ఇంట్రెస్ట్గా చేస్తా అన్నారు ఆవిడ. కానీ నాకేమనిపించిందంటే ఆవిడ చాలా జైజాంటిక్, ఆవిడ చాలా పవర్ఫుల్ అండి ఆవిడ. సో మన కథలోని అమ్మమ్మని చూడగానే అమ్మమ్మ పెయిన్ అర్థం చేసుకుని ప్రాబ్లమ్స్ అన్ని హీరో సాల్వ్ చేస్తారండి. ఆవిడ సాల్వ్ చేసేలా ఉన్నారనుకోండి, లక్ష్మి గారు షీ కెన్ డూ ఇట్ యాక్చువల్లీ కదా, ఆవిడ చేయగలరు. కానీ మన క్యారెక్టర్ అమ్మమ్మ చేసే క్యారెక్టర్ కదండి, అమ్మమ్మ పెయిన్ని అర్థం చేసుకుని హీరో చేసే క్యారెక్టర్. కాబట్టి సుమిత్ర గారిని చూడగానే పాపం ఇలా అనిపించింది ఏంటి ఆవిడికి అని అనిపిస్తుంది. సెకండ్ ఆప్షన్ సుమిత్ర గారు కథ చెప్పడం జరిగింది. ఆవిడ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సానుభూతి రావాలి, అది రావాలి, సానుభూతి. అది ఆవిడే మొత్తం అన్ని చేసేలాగా అయితే పవర్ఫుల్ ఉండొచ్చు, కానీ ఆవిడ చేసేకండి. ఆవిడ మంగమ్మ గారి మనోళ్ళ భానుమతి గారు, ఓ బేబీలో లక్ష్మి గారు లాగా పవర్ఫుల్ అయిపోతే ఓకే. కానీ మన దాంట్లో పవర్ఫుల్ క్యారెక్టర్ కదండి, ఆవిడ సింపతి రావాలి. అరే పాపం ఈవిడికి ఎలా జరిగింది ఏంట్రా అంటే సుమిత్ర గారు ఎగ్జాక్ట్గా సరిపోతారని ఈ చాయిస్ ప్రొడ్యూసర్ నేను ఇద్దరు కూర్చొని అనుకున్నది. అంటే బడ్జెట్ పరిమితులకు లోబడా లేకపోతే లేదు ఈ పాత్రకి వారిని తీసుకోలేదు? బడ్జెట్ లేదు అసలు. బడ్జెట్ అంటే చెప్తున్నాను కదండి, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా 10 years వర్క్ చేశాను. ఆల్ ఎక్విప్మెంట్స్ గురించి నాకు బేసిక్ నాలెడ్జ్ ఉంది, అవగాహన ఉంది, ఎక్విప్మెంట్ అవగాహన ఉందండి. నేను ఏ రోజు కూడా నిజంగా ఇది ఏదో చెప్పాలని కాదు, కానీ ప్రొడ్యూసర్ నాకు ఈ ఎక్విప్మెంట్ వాడుతున్నారు అసలు నేను ఆన్ కెమెరా చెప్తున్నాను. నేను అన్ని ఎక్విప్మెంట్లు అన్ని ఎక్విప్మెంట్లు వాడాను. అసలు బడ్జెట్ అనే రెస్ట్రిక్షన్ లేదండి, సీరియస్లీ చెప్పాను కదా. నేను వేరే చెప్పచ్చు, కానీ నాకు 100% జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది. అది కమర్షియల్గా ఎంతమంది రీచ్ అవ్వలేదని పక్కన పెడితే నాకైతే అమ్మయ్య నేను అనుకుని చేశాను రా అనే ఫీలింగ్ ఉంది. నేను అనుకుని చేయలేదు అనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది అంటే అరే ఆ రోజు శ్రీకాంత్ గారు మాట విన్నాం, అసలు నేను చెప్పినట్టు చేసిండు బాగుండదేమో అని ఫీలింగ్ వస్తుంది కదండి. చేసిండు బాగుండేది, ఇప్పుడు ఇలా పాడైపోయింది అని బ్లేమ్ చేయొచ్చు. అసలు ఎవరు ఆ విషయంలో సూపర్. సార్ 10 సంవత్సరాలు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను అన్నారు. ఎవరి దగ్గర చేశారు? నేను బొమ్మలి భాస్కర్ దగ్గర చేశానండి. బొమ్మలి భాస్కర్ గారు. ఏ సినిమా చేశారు? పరుగు చేశాను. అలా ఎన్ శంకర్ గారి దగ్గర పనిచేశాను. జీ నాసిరెడ్డి గారి దగ్గర పనిచేశాను. చాలా టీవీ సీరియల్స్ చేశాను, యాడ్ ఫిల్మ్స్ చేశాను, జింగిల్స్ చేశాను. ప్రాపర్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశానండి. పరుగు సమయంలో సప్తగిరి గారు మీతో పాటు డైరెక్టర్ ఇద్దరు అసోసియేట్ అండి. ఇద్దరు అసోసియేట్ డైరెక్టర్. సప్తగిరి అండి, ఇద్దరు అసోసియేట్స్. మరి సప్తగిరి గారిని కాకుండా ముందు ఆ పాత్రకి ఎవరు ఫస్ట్ నుంచి అంతే అండి. మిగతా ఆర్టిస్టులు మారుతారు కదా, సునీల్ గారు చేశాడు, శ్రీనివాస్ రెడ్డి చేశాడు, ధనరాజ్ చేశాడు. అవును, వాళ్ళ ఆప్షన్స్ ఓకే. సప్తగిరి మాత్రం ఫస్ట్ నుంచి డైరెక్టర్ ఫిక్స్ అయింది. గిరిని చూడగానే ఆ ఫీలింగ్ రావాలి, వేరే వాడిని తీసుకురావాలనుకుని ఇతను తీసుకొచ్చారని క్యారెక్టర్ ఉంటుంది సినిమాలో. అవును, గిరిని చూడగా నవ్వు రావాలని భాస్కర్ గారు ఫస్ట్ నుంచి ఫిక్స్ అయ్యారండి. గిరి మాత్రం గిరికి నో ఆప్షన్స్. అది ముందు వేరే వాళ్ళు కాదు, ఫస్ట్ నుంచి సప్తగిరే. అదే ఆయన ఆ ఒక్క నిర్ణయం మొత్తం ఆయన జీవితాన్ని మార్చేసింది. ఆ ముందు కూడా బొమ్మరిలో చిన్న క్యారెక్టర్ చేసినట్టున్నాడు, బట్ ఇది బాగా ఇది పరుగు అసలు పూర్తి స్థాయిలో అయింది. తర్వాత మారుతి గారు అక్కడి నుంచి పరుగు అనేది బాగా చేశాడు. అది భాస్కర్ గారి దగ్గర ఎందుకు కొనసాగలేదు? తర్వాత కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చి నేను ఆగాను, బ్రేక్ తీసుకున్నాను. తర్వాత డైరెక్షన్ స్టార్ట్ చేద్దాను కూడా ఆలోచనలో ఇంకా ట్రై చేశాను. 2 yearsలో అయిపోద్ది అనుకుంటాం, అవ్వదు కదా, చాలా టైం పట్టింది. నాగేశ్వర రెడ్డి గారితో
అసినేట్గా చేశానండి, ఆయన దగ్గర చేశాను. ఆ సినిమా బ్యాడ్ బాయ్ అని రోహిత్ హీరో, అది అవును. అది అది చేశాను. సారీ, గుడ్ బాయ్ అదొకటి చేశాను. ధనశంకర్ గారి దగ్గర రామ్ సినిమా, నితిన్ సినిమాకి పనిచేశాను. అలా ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఉండే చేద్దామని చెప్పండి. ఏదో 2 ఫిల్మ్స్ చేస్తే టెంప్ట్ అయిపోతామండి చేసేయాలండి, కానీ లైవ్ ఎక్స్పీరియన్స్ వేరండి. అది నాకు చాలా హెల్ప్ అయింది. నాకు ఆ పని చేయటం చాలా 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 హెల్ప్ అయిందండి. ఎందుకంటే ఎంతమంది టెక్నీషియన్ని ఎంతమంది హ్యాండిల్ మెంబర్స్ 200 మందిని మినిమం 200 మందిని హ్యాండిల్ చేయాలి. ఆ హ్యాండిల్ వీళ్ళంతా ఇప్పుడు మన అమ్మమ్మర్ల సినిమా తీసుకుంటే చలపతిరావు గారు, సుధ గారు, సుమిత్రి గారు, రావు రమేష్ గారు, శివాజీ రాజా గారు, హేమ గారు, సుమన్ గారు, పోసాన కృష్ణమురళి గారు, దే హ్యావ్ సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ ఆల్సో ప్రతిరోజు షూటింగ్ ఉన్న ఆర్టిస్టులు వాళ్ళు, షూటింగ్ లేదు అంటే ప్రతిరోజు షూటింగ్ ఉన్న ఆర్టిస్టులు చెప్పిన డైరెక్టర్ గానే నేను ఇయర్లీ 1 or 2 years కోసం సినిమా చేస్తానండి. కానీ వాళ్ళు రోజుకి 4 డైరెక్టర్లు ఎంతమంది చూస్తారు వాళ్ళు, ఎంతమంది చూస్తారండి. నిజంగా వాళ్ళు కూడా అందరు కోఆపరేట్ చేశారండి. ఫ్రాంక్లీ స్పీకింగ్, వాళ్ళు కోఆపరేట్ చేయకపోతే అది జరిగి ఉండేది కాదు. హీరో హీరోయిన్ల ఎంపిక ఎలా అనుకున్నారు అమ్మమ్మ గారు? ఫస్ట్ నుంచి శౌర్య అండి. ఫస్ట్ నుంచి శౌర్య అనే క్యారెక్టర్ బాగుంటాడు. తను చూడడానికి చాలా రొమాంటిక్గా ఉంటాడు, లవ్ స్టోరీకి మ్యాచ్ అవుతాడు, ఫ్యామిలీ టర్మ్స్ బాగా చేస్తాడు. అతను చూడగానే ఫెయిర్గా చాలా టాల్గా అందంగా ఉన్న బాయ్ నెక్స్ట్ డోర్లో ఉంటాడు. ఫస్ట్ ఆప్షన్ నుంచి కూడా నేను అతనేనండి. రావు రమేష్ గారి క్యారెక్టర్కి రావు రమేష్ గారు అనుకున్నాను, పేగటి బాబురావు క్యారెక్టర్కి సంతోష్ క్యారెక్టర్కి శౌర్య అనుకుని స్క్రిప్ట్ చేశాను. గాడ్స్ గ్రేస్ అతను వచ్చాడు. ఆయన అంటే ఆ పేకేడి బాబురావు అని పేరు పెట్టడానికి ఏదైనా నేపథ్యం ఉందా? ఏదైనా పాత్ర ఉందండి. యాక్చువల్గా రియల్ క్యారెక్టర్ ఉంది, మా మామయ్య క్యారెక్టరే. ఆయన కోపం వస్తే తెలుగు తక్కువ మాట్లాడి సంస్కృతం ఎక్కువ మాట్లాడతారు. కానీ సినిమాలో సెన్సార్ ప్రాబ్లం వస్తుందని సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు రావు రమేష్ గారికి. కానీ అది లేకుండా ఆ ఇంపాక్ట్ వచ్చేలాగా ఆయన యాక్ట్ చేశారు. చాలా బాగుంటుంది రమేష్ గారి క్యారెక్టర్. అసలు రావు రమేష్ గారిని అసలు ఎలా అప్రోచ్ అయ్యారు, ఎలా ఒప్పించారు? ఒక పట్టాన మీరు చేసే టైంకి అసలు ఆయన వేరే మీటర్లో వేరే లెవెల్లో ఉన్నారు. అవునండి, రావు రమేష్ గారు ఎట్లా సాధ్యమైంది? యాక్చువల్గా నేను ఏడీగా ప్రకాష్ రాజ్ గారి ఫిల్మ్స్కి, బ్రహ్మానంద గారి ఫిల్మ్స్కి, కోట శ్రీనివాస్ గారి ఫిల్మ్స్కి నేను వర్క్ చేశానండి. వాళ్ళ మూడు ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారని తెలుసు. రావు రమేష్ సినిమాకి దీనికి ఏడిగా పనిచేయలేదు. నాకు చిన్న భయం వేసిందండి, నిజంగా నాకు భయం వేసింది. ఏంటి ఎలా ఉంటుంది, ఆయన మూడ్స్ ఎలా ఉంటాయి ఏంటండి. కానీ నాకు చెప్తాను కదండి, నేను ఒకటి నమ్ముతాను సార్, మన ఇంటెన్షన్ స్ట్రాంగ్గా నిజాయితీగా ఉందనుకోండి. నేను అది శౌర్య విషయంలోనే రమేష్ గారి విషయంలో జరిగింది. నాకు శౌర్యతో కూడా పరిచయం లేదు. శౌర్య అనుకోండి, సంతోష్ క్యారెక్టర్ శౌర్య చేస్తే బాగుంటుంది. నేను అనుకుంటే కాదు కదా, వాళ్ళు అనుకోలేదు కదా మెటీరియల్స్ అవ్వాలంటే. రావు రమేష్ గారు కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అది ప్రకాష్ రాజ్ గారు చేయొచ్చు, మురళీకృష్ణ గారు చేయొచ్చు, ఎక్స్ చేయొచ్చు, వై చేయొచ్చు, ఎవరు చేసినా బాగా చేస్తారు. కానీ ఎందుకో ఇది రావు రమేష్ గారు చేస్తేనే బాగుంటుందని నేను అనుకున్నా. కానీ నేను అనుకుంటే పని అవ్వదండి, వాళ్ళు ఓకే అంటేనే వర్కౌట్ అవుతుంది కదా. సో ఆ భయంతో వెళ్ళి ఆయన మేనేజర్ని అప్రోచ్ అయితే ఒకసారి స్టోరీ చెప్పండి అని అన్నారు. మీరు చెప్తే నంబరు అంటే నాకు ఒక్కొక్క డైరెక్ట్గా ఒక ఉంటుంది కదండి. నాకు రాఘగోపాల్ గారు అంటే బాగా ఇష్టం. నాకేంటి అందరికీ చాలా ఇష్టం రాఘగోపాల్ గారు అంటే. ఇందాక చెప్పినట్టు రమేష్ గారితో అసలు హాయ్ బాయ్ పరిచయం కూడా లేదు. రమేష్ గారు చేస్తే బాగుంటుందని చాలా బలంగా అనుకున్నాను. ఏంటో రేపు సాటర్డే ఇప్పుడు ఈవినింగ్ ఫోన్ చేస్తే వాళ్ళ మేనేజరు రేపు మార్నింగ్ 10:30కి రమేష్ గారు రమ్మన్నారండి, అడ్రస్ అని చెప్పాడు. ఆ రోజు నైట్ మీరు చెప్తే నెంబరు ఎలాగైనా నేను ఒప్పుకోవాలి, నాకు కావాల్సింది. ఇప్పుడు ఐఎమ్ నాట్ ఏ స్టార్ డైరెక్టర్, నేను వచ్చి చెప్పడానికి. ప్రొడ్యూసర్ కొత్త వాళ్ళే కదా, వాళ్ళు ఎందుకు ఒప్పుకోవాలి? అవును, డైరెక్టర్ కొత్త, ప్రొడ్యూసర్ కొత్త, కంటెంట్ ఎలా ఉంటుంది, కంటెంట్ ఆయనకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. బలంగా అనుకుని ఒక ఐఏఎస్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవుతారో నైట్ అలా ప్రిపేర్ అయ్యానండి. నైట్ అంతానే మొత్తం నేను తెలిసిన స్టోరీ, నేను రాసిన డైలాగులే, కానీ నైట్ అంతా ప్రిపేర్ మార్నింగ్ వెళ్ళి 10:30కి ఆయన డోర్ నాక్ చేశాను. ఆయనకి నేను ఎవరో తెలియదు, నాకు తెలుసు కదా. అవును, స్మైల్తో చూశారండి ఆయన. ఎప్పుడైతే ఆయన స్మైల్ ఇచ్చి మీరేనా అన్నారు, నేనే సార్ అన్న, ఫ్రెండ్ అన్నారు. ఎప్పుడైతే నిజంగా ఆయన నవ్వారో నాకు ఒక 100 ఏళ్ళు బలం వచ్చింది. అమ్మయ్య ఈయన మూడు బాగుందిరా బాబు అనుకున్నా. ఎలా ఉంటారో తెలియదు ఫస్ట్ టైం కలిసినప్పుడు. కలిసాను, చెప్పండి స్టోరీ, కాఫీ ఏదో ఆఫర్ చేశారు, కాఫీ తాగిన తర్వాత మీ క్యారెక్టర్ పేరు పేకేటి బాబురావు అండి అన్నాను. ఆయన కళలో చిన్న మెరుపు చూశారు. ఆయన తర్వాత సినిమాలో ఫస్ట్ డైలాగ్ ఉంటుంది, అది చెప్తారు. తొక్క తీస్తే కాయ వస్తుంది, తోలు తీస్తే పండు వస్తుంది, ఏం తీస్తే మనిషి మనసులో ఉన్నది బయటకు వస్తుందో అన్న. సినిమాలో ఇంట్రడక్షన్ అది నేను మాడ్యులేషన్ లేకుండా ఫ్లాట్గా చెప్పాను. నేను యాక్చెస్ చూపిస్తే మళ్ళీ ఏమనుకుంటారని చెప్పాను. చెప్పగానే ఆయన పెద్ద షౌట్ చేసి అబ్బా చాలా బాగుందండి అన్నాడు. అమ్మయ్య నాకు ఫుల్ రిలాక్స్ అయిపోయాను. చాలా బాగుంది సార్, నేను చెప్తే ఇలా ఉంటే మీరు చెప్తే ఇంకా బాగుంటుంది సినిమాలో అన్న. సో అలా అంటే నాకు స్టోరీ చెప్పకుండా నేను సినిమా చేస్తున్నాను అంతే. ఆ డైలాగ్కైనా నాకు స్టోరీ చెప్పొద్దన్నారు. నేను నవ్వి సార్ ప్లీజ్ అలా కాదు, నా కోసం 10 నిమిషాలు వినండి, 10 నిమిషాలు అక్కడక్కడ చెప్పాను, చేస్తాను. దట్ ఈజ్ రావు రమేష్ గారు. గ్రేట్ అండి, నాకు చాలా చాలా హ్యాపీ. నాకు
ఆయన చాలా సంస్కారవంతుడైనటువంటి కళాకారుడు అండి. చాలా సాహిత్యాన్ని అధ్యయనం చేసి సినిమా పరిశ్రమ చాలా మంది తెలియని తక్కువ మందికి తెలుసు ఆ విషయం. నిజం, కరెక్ట్ అండి. చాలా ఆయన లిటరేచర్ కానీ టెక్నికల్ నాలెడ్జ్ కానీ చాలా టెక్నికల్ నాలెడ్జ్ ఉందని ఆయనకి. ఆయన యాక్టర్ కానీ కెమెరా మీద కానీ డైరెక్షన్ కానీ లుక్స్ కానీ మంచి నాలెడ్జ్ ఉందని ఆయనకి. ఆయన చేసింది అది సినిమాటోగ్రఫీ అవునండి, పోస్ట్ చేశారు. మన రాఘవేంద్రరావు గారి సినిమాలకు తీసుకెళ్లి రాఘగోపాలరావు గారు, కేఎస్ ప్రకాష్ గారి దగ్గరికి అప్పుడు అసిస్టెంట్ పెట్టారు, పనిచేశారు ఆయన. మంచి నాలెడ్జ్ అండి, చాలా మంచి టెక్నికల్ నాలెడ్జ్, మంచి నాలెడ్జ్ ఉంది ఆయనకి. అలా రావు రమేష్ గారితో ప్రయాణం. సుమన్ గారు యాక్చువల్గా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి నిజంగానండి. ఐ నెవర్ ఫర్గెట్ దట్. ఎందుకంటే నేను ఫోన్లో స్టోరీ చెప్పాను, విన్నారు, వచ్చారు. అది గ్రేట్ కదండి. చిరంజీవి గారు, సుమన్ గారు వీళ్ళంతా అసలు వాళ్ళు లెజెండ్స్. వాళ్ళు నేను మంచి ఎక్స్పీరియన్స్ అండి. 2 ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా షేర్ చేయాలి మీతో. నేను ఎప్పటికీ వెళ్ళి అనుకుంటా. నేను ఫస్ట్ ఓకే అయింది. ఫస్ట్ డే షూటే ఆయనతో సుమన్ గారితో రూమ్లో కూర్చున్నారు, వెళ్ళాను. నేను సినీ పేపర్ పెట్టి వెళ్ళగానే లేచి నుంచున్నారు ఆయన. సుమన్ గారు మనస్ఫూర్తి అనగా నేను అంటే సార్ కూర్చున్నారు. సీన్ అంతా చెప్పా 10 నిమిషాలు సీన్ చెప్పిన తర్వాత వెళ్తుంటే మళ్ళీ లేచారండి. మళ్ళీ లేచి థ్యాంక్ యూ సార్ అంటారు. నేను సార్ నేను ఫస్ట్ టైం కదా ఓకే అని బయటకు వస్తాను. తర్వాత మళ్ళీ షూటింగ్లో ఎప్పుడు వెళ్ళినా కూడా ఆయన లేచి నుంచుంటున్నారు. నేను అన్నాను సార్ నేను వచ్చిన ప్రతిసారి మీరు లేచి అది ఏజ్ వైజ్ చూసుకున్న ఎక్స్పీరియన్స్ చూసినా ఆమె 0 అండి, మీరు లేవకండి సార్ అంటే చిన్న నవ్వి ఇలాగ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చాను. మళ్ళీ వెళ్తున్న నుంచుంటున్నారండి. నేను వాళ్ళ కదా బయటకు వచ్చి వాళ్ళ మేకప్ మ్యాన్ వాళ్ళ మేనేజర్ ఉంటారు, ఆయనతో చెప్పాను ఏంటి నేను ప్రతిసారి సుమన్ గారి దగ్గరికి వెళ్తుంటే ఆయన నుంచి లేస్తున్నారు, నేను చెప్పి మాట్లాడి వచ్చేస్తుంటే మళ్ళీ కూర్చుంటున్నారు ఆయన, అది నాకు చాలా గిల్టీగా ఉందండి అంటే ఆయన చెప్పారు మీరేనే కదండి, అది పెద్ద డైరెక్టర్ అయినా చిన్న డైరెక్టర్ అయినా ఏ డైరెక్టర్ అయినా కూడా ఆయన అలాగే నుంచుంటారు అన్నారు. అది గ్రేట్ పర్సన్ అండి సుమన్ గారు.